వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. నేను వైష్ణవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో నేడు నటుడు రానా దగ్గుపాటిని ఈడీ విచారిస్తోంది. గత నెల 23న హాజరు కావాల్సిన రానా సినిమా షూటింగ్ కారణంగా గడువు కోరారు. దీంతో ఈడీ అధికారులు ఈరోజు విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో రానా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలను ఈడీ విచారించింది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాష్ రాజ్ ఇకపై బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయనని తెలిపారు. మరోవైపు నటుడు విజయ్ దేవరకొండ తాను చట్టబద్ధమైన గేమింగ్ యాప్ను మాత్రమే ప్రమోట్ చేశారని వివరణ ఇచ్చారు. ఈడీ అధికారులు రానా దగ్గుపాటితో పాటు నటి మంచులక్ష్మికి కూడా నోటీసులు జారీ చేశారు. మంచులక్ష్మిని ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రానా దగ్గుపాటిని మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు. బెట్టింగ్ యాప్స్ నుంచి ఆయన అందుకున్న పారితోషకాలు, కమిషన్లపై ఆరా తీయనున్నారు. చట్టవిరుద్ధమైన బెట్టింగ్, గేమింగ్ యాప్స్కు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ఈడీ ప్రశ్నించనుంది. ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో నేడు నటుడు రానా దగ్గుపాటిని ఈడీ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. గత నెల 23న హాజరు కావాల్సిన రానా సినిమా షూటింగ్ కారణంగా గడువు కోరడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. ఎస్ వైష్ణవి, అయితే గత నెల 23వ తారీఖున రానా దగ్గుబాటి బెట్టింగ్ యాప్స్ కేసులో అయితే ఈడీ ముందు విచారణకి హాజరవ్వాల్సింది. కాకపోతే తనకు సంబంధించిన షూటింగ్ వల్లనైతే ఆయననైతే విచారణకు ఆ రోజు హాజరవ్వలేను అంటూ కూడా ఈడీకి లేఖ రాయడం జరిగింది. అయితే ఈరోజు ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే దాదాపుగా 10:30 ఆ సమయంలో అయితే విచారణకు హాజరయ్యాడు రానా. అయితే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ కేసుకి సంబంధించి ఇప్పటికే 29 మంది మీద కేసులు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రకాష్ రాజ్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, రానా దగ్గుబాటి కానీ, మంచులక్ష్మి కానీ, యూట్యూబర్స్ కానీ, లేక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఇంకా టాలీవుడ్ యాక్టర్స్ కానీ మొత్తం అయితే 29 మంది మీద కేసులు నమోదయ్యాయి. అయితే దీనిలో భాగంగా ఇంతకుముందు గత 4 నెలల క్రితం కూడా అయితే ఈ కేసుకి సంబంధించి విచారణ జరిపారు. విచారణలో భాగంగా అయితే అప్పుడు శ్యామలాని, రితు చౌదరి, సుప్రీత వీళ్ళనైతే, ఇంకా టేస్టీ తేజ వీళ్ళనైతే అప్పుడు విచారణ చేశారు. కాకపోతే అప్పుడు విచారణలో భాగంగా అయితే వాళ్ళు ఎటువంటి యాప్స్ ప్రమోట్ చేసిన అన్న కోణంలోనే అప్పుడు విచారణ సాగింది. కాకపోతే ఇప్పుడు సాగుతున్న విచారణ మాత్రం ఇంకా ఒక మెట్టు ఎక్కిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణ ఇప్పుడు మాత్రం ఈడీ ఆఫీస్లో జరుగుతుంది. అలాగే విచారణలో భాగంగానైతే అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది, అలాగే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అసలు మీరు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేశారు, మీరు ఒక మంచి అంటే పబ్లిక్ ఫిగర్, అంటే ఆ పబ్లిక్కి అందరికీ తెలిసిన మనిషి, మీరే కనుక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మీకు సంబంధించిన ఫ్యాన్స్ కానీ మీ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చూసి మిమ్మల్ని ఫాలో అయ్యే బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మోసపోయి, అంటే ఇప్పుడు ఇక్కడ ఈజీ మనీ అనేది ఒకటి ఆశ చూపించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు. అయితే ఆ ఈజీ మనీ అనేది ఆశ చూపించి
డౌన్లోడ్ చేసుకొని మోసపోయిన వాళ్ళు బాధితులు కానీ కుటుంబాలు రోడ్డున పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బాధితులు. అయితే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే వచ్చాయి కదా. సో మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది? అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మీకు ఎంత అమౌంట్ వచ్చింది? అలాగే ఇంకొకటి, ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో పూర్తిగా అంటే అసలు మీరు ఓన్లీ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి పారితోషికం మాత్రమే తీసుకున్నారా, లేకపోతే మీ ప్రోమో కోడ్ ఏదైతే ఉంటుందో అది వాడి డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు అల్టిమేట్గా ఎంత ఆడేవాళ్ళు అలాగే గేమ్ అయితే ఎవరైతే యాప్ వాళ్ళు ఉన్నారో అల్టిమేట్గా అయితే విన్ అయ్యేది యాప్ వాళ్ళే ఆబ్వియస్లీ. అంటే యాప్ అందుకే డిజైన్ చేయబడుతుంది, తప్పకుండా యాప్ వాళ్ళకి లాభం ఉంటుందంటేనే డిజైన్ చేయబడుతుంది. కానీ గేమ్ ఆడే వాళ్ళకి ఎవరైతే బాధితున్నారో వాడే వాళ్ళు ప్రతిసారి గెలవడానికి అయితే యాప్ డిజైన్ చేయబడదు కదా. ఇది ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ నుంచి కమిషన్ కూడా వస్తుందా అన్న కోణంలో కూడా విచారణ జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. అలాగే దుబాయ్కి సంబంధించిన యాప్స్, చైనాకి సంబంధించిన యాప్స్ ఏవైతే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారో ఆ వచ్చిన అమౌంట్ అసలు ఎంత పారితోషికం తీసుకున్నారో అన్న కోణంలో కూడా విచారణ సాగుతుంది. అలాగే తీసుకెళ్ళిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు కూడా అన్నీ తీసుకెళ్ళి దుబాయ్లో ఇన్వెస్ట్ చేశారు అన్న ఆరోపణలు కూడా ముందు నుంచే ఉన్నాయి. ఆరోపణలు ఎంతవరకు నిజమన్న కోణంలో కూడా విచారణ సాగుతుంది. రానా అయితే ఈరోజు డాక్యుమెంట్స్, అలాగే చాలా డాక్యుమెంట్స్, అలాగే బ్యాంక్స్ అకౌంట్ స్టేట్మెంట్స్ కూడా తీసుకొని విచారణకు అయితే ఈరోజు హాజరయ్యారు. అలాగే ఈ కేసుకి సంబంధించి ఇంతకుముందు ప్రకాష్ రాజ్ కూడా విచారణకు హాజరయ్యారు. ప్రకాష్ రాజ్ విచారణలో భాగంగా కూడా ఆయననైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకనే అయితే 5 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకొని కూడా బెట్టింగ్ యాప్స్ కేసుకి సంబంధించి 5 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకొని కూడా నేను ₹1 కూడా పారితోషికం తీసుకోలేదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనివ్వకండి, అలాగే ఇంకోసారి నేను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే విజయ్ దేవరకొండ కూడా విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా అయితే తాను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు, గేమింగ్ యాప్ మాత్రమే, ఒక ఇల్లీగల్ కాదు, ఇల్లీగల్ యాప్స్ లీగల్ యాప్స్ అని 2 రకాలుగా ఉంటాయి. తాను ప్రమోట్ చేసింది మాత్రం లీగల్ గేమింగ్ యాప్ మాత్రమే అని కూడా చెప్పడం జరిగింది. అలాగే అవి ఏవైతే గేమింగ్ యాప్స్ ఉంటాయో అవన్నీ చాలా లీగల్, అంటే సుప్రీంకోర్టు నుంచి ఆథరైజేషన్ కూడా ఉంటుంది వాటికి. అలాగే అవి మన దేశంలో కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, క్రికెట్ అట్లాంటి వాటికి స్పాన్సర్షిప్స్ కూడా ఇస్తుంటాయి, అవన్నీ లీగల్ అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అయితే రానా విచారణకి లోపలికి వెళ్ళారు. దాదాపుగా 10:30కి ఆ సమయంలో అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. మరియు ఇంకా రాబోయే 2 రోజులు అంటే 13వ తారీఖు అయితే మంచులక్ష్మి కూడా ఈ కేసులో భాగంగా అయితే విచారణకి హాజరవబోతున్నారు. సుచిత, అయితే గత నెల 23న హాజరు కావాల్సిన రానా షూటింగ్ కారణంగా అయితే గడువు కోరడం జరిగింది. అలాగే దీంతో ఈడీ అధికారులు అయితే ఈరోజు రానాను విచారించబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీరి విచారణలో భాగంగా ఈడీ అధికారులు రానాను ఏ కోణాల్లో విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది? ఎస్ వైష్ణవి, అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగానే అసలు మీరు ఒక పబ్లిక్ ఫిగర్గా ఉన్న మీరు, ఒక టాలీవుడ్ యాక్టర్గా ఉన్న మీరు అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ థింగ్, అసలు మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది ముందుంటే, దాని తర్వాత అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు ఎంత అమౌంట్ అనేది మీరు తీసుకున్నారు, అలాగే అమౌంట్ ఓన్లీ పారదర్శకంగా తీసుకున్నారా, లేకపోతే ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి, అంటే అల్టిమేట్గా అయితే యాపే కదా విన్ అయ్యేది, అయితే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కమిషన్ లాగా కూడా వస్తుంది, అంటే మీ ప్రొమో కోడ్ వాడి ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చిన అమౌంట్ నుంచి కమిషన్ కూడా వస్తుందా? అలాగే ఇంకొకటి, చైనాకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి మీకు వచ్చిన ఎంత డబ్బు మీ దగ్గరకు వచ్చింది, అలాగే ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు, అలాగే ఈ డబ్బు ఏదైతే ఉందో అంతా కూడా దుబాయ్లో ఇన్వెస్ట్ చేశారు అని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఎంతవరకు నిజం అన్న కోణంలో కూడా అయితే ఈరోజు విచారణ జరగబోతుంది. అలాగే మనీ లాండరింగ్ జరిగింది కేసులో అన్న దాంట్లోనే ఈడీ కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. అయితే నిజంగానే మనీ లాండరింగ్ జరిగిందా లేకపోతే జరగలేదా అన్న కోణంలో కూడా ఈరోజు అయితే ఈడీ విచారణ కొనసాగబోతుంది. అయితే ఇప్పటికే దాదాపు లోపలికి విచారణకు వెళ్ళిన వాళ్ళు విజయ్ దేవరకొండ కానీ, ప్రకాష్ రాజ్ కానీ దాదాపు ఇదే సమయం 10-10:30 టైంకి వెళ్ళి దాదాపు 3:30 టైంకి అయితే బయటికి రావడం జరిగింది. దాదాపు 5 గంటల పాటు అయితే ఈడీ వాళ్ళని విచారించడం జరిగింది. ఈరోజు కూడా అదే పరిస్థితి కనపడే అవకాశం అయితే దాదాపు 5-6 గంటల పాటు విచారణ జరిపి తర్వాత కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వబోతుంది. రైట్, థ్యాంక్ యూ సుచిత. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.